సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా ఇటు వీళ్ళిద్దరికీ కూడా కేంద్రానికి, తమిళనాడు డీఎంకే పార్టీకి మధ్య ఒక యుద్ధమైతే జరుగుతూ ఉంది సార్. వీళ్ళేమో వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళేమో మేము అప్లై చేస్తామని అంటున్నారు. అలాగే అంటే మొన్న హిందీ అన్నారు. ఇప్పుడు డీలిమిటేషన్ అంటున్నారు. ఈ విధంగా కేంద్రం మా మీద ఆదేశాలు జారీ చేస్తుంది. మేము ఆదేశాలు పాటించే వాళ్ళం కాదంటూ కూడా స్టాలిన్ గారు చెప్పడం చూసినాం. ఏదేమైనా వాళ్ళు పోరాటం అయితే చేస్తామంటున్నారు. అయితే ఇప్పుడు అసలు ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ఏంటి? దీన్నెందుకు తమిళనాడు డీఎంకే పార్టీ వ్యతిరేకిస్తుంది. మరి దీనికి కాంగ్రెస్ ఏమన్నా మద్దతు తెలుపుతుందా లేదా? మరి దీనిపైన మీ స్పందన ఏంటి ఏం సార్? లేదండి. డీలిమిటేషన్ అంటే జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ హ్మ్. అనే ప్రక్రియని డీలిమిటేషన్ అంటారు. అంటే ఉన్ లిమిటేషన్‌ని డీలిమిటేషన్ అంటే దాన్ని మార్చటం. ఓకే. డీలిమిటేషన్ అనగా మార్పు అని అర్థం. దాని విస్తృతిని మార్చటం. అంటే ఒక ఎంపీ ఎంతమంది ప్రజలకు ప్రాతినిధ్యం వహించాలి అనేది చూసుకుంటే, గతంలో ఆ ప్రదేశంలో ఉన్నటువంటి జనాభాకి ఆ ఎంపీ సరిపోయేవాడు. కానీ ఇప్పుడు జనాభా ఇది ఎప్పుడు జరిగింది? నియోజకవర్గాల వ్యవస్థీకరణ ఎప్పుడు జరిగింది? జరిగిన తర్వాత అప్పటి జనాభా, దేశ జనాభా 55,00,00,000 నుంచి 60,00,00,000 మధ్యలో ఉండగా జరిగింది. ఇప్పుడు దానికి రెండింతలు పెరిగింది. రెండింతలు పెరిగింది కాబట్టి ఒకే ఎంపీ కాన్స్టిట్యూషన్‌లో ఆ లెక్కకి మించినటువంటి ప్రజలున్నారు. అందుకని ప్రతి ఎంపీ సీటుని 2-3గా చీల్చాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి కొత్త పార్లమెంటు భవనం కట్టించారు. దానిలో దాదాపు 800 చిల్లర, అంటే 800-900 మధ్య అకామిడేషన్ ఉంది, సీట్లు ఉన్నాయి. హ్మ్. కానీ మనకున్న సీట్లు 540 చిల్లర. ఈ సీట్లు వీటికి మించిన సీట్లు ఉన్నాయి అక్కడ. కాబట్టి ఇప్పుడు డీలిమిటేషన్ చేసేస్తే కొత్త ఎంపీలు వస్తారు. వస్తే సరిపోతుంది అనేది అమిత్ షా గారు మాట్లాడుతున్నటువంటి వ్యవహారం. అయితే దీనికి దక్షిణాది రాష్ట్రాలు ఎందుకు అబ్జెక్ట్ చేస్తున్నాయి అంటే, గతంలో జనాభా నియంత్రణ అనండి, లేకపోతే ఇంకేమైనా అనండి, బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు చేశారు. ఏది చేసినప్పటికీ జనాభా సంక్షేమం అన్నారు ఒక టైంలో, అంతకుముందు జనాభా నియంత్రణ అన్నారు. ఈ జనాభా నియంత్రణ, సంక్షేమము బలంగా అమలైంది దక్షిణాది రాష్ట్రాల్లో. ఉత్తరాది రాష్ట్రాల్లో అమలు కాలేదు. సరిగా అమలు కాకపోవడం వలన ఇప్పుడు జనాభా ఎక్కువ అక్కడ ఉంది, దక్షిణాది రాష్ట్రాల్లో తక్కువ ఉంది. దీనివలన ఏం జరుగుతుంది? ఉత్తరాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు పెరుగుతాయి. పెరిగి దక్షిణాది రాష్ట్రాల్లో ఇలాగే ఉండొచ్చు, తగ్గచ్చు కూడా. అంటే తగ్గే అవకాశం ఉంది అని ఒక మాట వినిపించాం, ఇంతకుముందు వినిపించింది. అయితే తగ్గే అవకాశం ఉంటే, అంటే కొత్త నెంబర్ కనుక తీసుకొస్తే ఆ కొత్త నెంబర్ మేరకు ఇక్కడ సీట్లు తగ్గే అవకాశం ఉంది అనేది ఒక ఆరోపణ ఉంది. నిజానికి జనాభా గణన అనేది సరిగ్గా జరగలేదు. ఇది కోవిడ్ ముందు జరగాల్సింది, కోవిడ్ వలన ఆగిపోయింది. ఇప్పుడు కూడా జనాభా గణన చేయాలి అనేటువంటిది ఒకటి ఉంది, చేశారు. దానికి ఒక లెక్క చెప్తున్నారు. దాని ప్రకారం చేస్తే ఉత్తర భారతదేశంలో సీట్లు పెరిగిపోతాయి. సీట్లు పెరిగిపోయి దక్షిణ భారతదేశంలో ఉన్న సీట్లు ఉండొచ్చు, 1-2 తగ్గచ్చు. కానీ అమిత్ షా గారు సీట్లు తగ్గే అవకాశం లేదు అనే మాట చెప్తున్నాడు. మొన్న కూడా చెప్పాడు ఆయన, హ్మ్. సీట్లు తగ్గే ప్రసక్తి లేదు అని అంటున్నాడు. కానీ దీనివలన ఇంకో ప్రమాదం ఉంది. ఆ ఇంకో ప్రమాదం ఏంటంటే, దక్షిణాది సీట్లతో ప్రమేయం లేకుండా కేవలం ఉత్తరాది సీట్ల ఆధారంగానే ప్రభుత్వాలను ఫామ్ చేసేటువంటి ఒక అవకాశం జాతీయ పార్టీలకు దొరుకుతుంది. అప్పుడు దక్షిణాది పరిస్థితి ఏంటి అంటే, మీ సీట్లతో మాకు ప్రమేయం లేదు అని ఉత్తర భారతదేశం అనుకున్నప్పుడు వీళ్ళ పట్ల వాళ్ళు ఎలా వ్యవహరిస్తారు? ఇప్పటికే దక్షిణాదిని తిని ఉత్తరాది బతుకుతోంది అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది ప్రజల్లో. ఇప్పుడు విపరీతమైనటువంటి వలసలు జరుగుతున్నాయి దక్షిణాదికి. హ్మ్. దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా వలసలతో కిటకిటలాడుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరాది వలసల్ని కనుక పంపించేస్తే వెనక్కి, ఈ రోడ్లు ఖాళీ అయిపోతాయి చాలా వరకు. కానీ అలా చేసే పరిస్థితి ఉందా?
జాతీయత, భారతీయత, జాతీయత అనే పేరుతో ఎల్లలు ఉన్నాయా మనకి, అందరం భారతీయులమే అన్న పద్ధతిలో చొరబాట్లు పెరిగిపోతున్నాయి. ఈ చొరబాట్ల వల్ల ఏం జరుగుతోంది, ఇక్కడ కూలీ రేట్లు పెరగట్లేదు, నేటివ్ పీపుల్ సఫర్ అవుతున్నారు. దక్షిణాది రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల వలన రకరకాల కష్టాలు ఇప్పటికే అనుభవిస్తున్నాయి. దీనికి తోడు ప్రభుత్వ విధానాల రూపకల్పనలో దక్షిణాదికి ప్రాధాన్యత లేకపోతే వాళ్ళ నిర్ణయాలు వీళ్ళ మీద రుద్దటం అవుతుంది తప్ప ఇక్కడ పరిస్థితులకు అనుగుణమైనటువంటి చట్టాలు చేయటం కానీ, లేకపోతే వీళ్ళకి సదుపాయాలు కల్పించడం విషయంలో కానీ కేంద్రం మొండి చేయి చూపించే అవకాశమే ఎక్కువ ఉంటుంది. అంటే మీతో మాకు అవసరం ఉంటే కదా మీకు ఏదైనా ఇచ్చేది, మీరు లేకపోయినా మేము ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోగలం అనే లెవెల్కి సీట్లు పెరిగితే అక్కడ వీళ్ళ పరిస్థితి ఏంటి? డెఫినెట్గా అక్కడ పెరుగుతాయి. ముఖ్యంగా బీహార్లో పెరుగుతాయి, యూపీలో పెరుగుతాయి, ఎంపీలో పెరుగుతాయి, ఉత్తరాఖండ్లో పెరుగుతాయి, తర్వాత పంజాబ్ ఉంది. ఇలా ఉత్తరాది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం చూసుకున్నా పెరుగుదల చాలా ఎక్కువ ఉండే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే జనాభా పెరుగుదల అక్కడే జరిగింది విస్తృతంగా, ఇక్కడ లేదు. ఇక్కడ చాలా తక్కువ కంపారిటివ్గా, దాంతో పోలిస్తే ఉత్తరాదితో పోలిస్తే ఇక్కడ చాలా తక్కువ. ఈ తక్కువ కూడా ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళు ప్రెజర్ ఫీల్ అవుతోంది వలసల వలన. ఈ వలసల్ని ఎలా ఎదుర్కోవాలి అనేది ఆల్రెడీ ఒక చర్చ జరుగుతోంది ఇక్కడ. ఈ వలసలు ఎలా ఎదుర్కోవాలి అనే చర్చ జరుగుతున్న టైంలోనే ఈ డీలిమిటేషన్ అనే పేరుతో వాళ్ళ సీట్లు వాళ్ళే డిజైన్ చేసేసుకుని మేము శాసనాలు చేస్తాం, మీరు భరించాలంతే, మీతో మాకు సంబంధమే లేదు. ఇది మొదటి నుంచి జరుగుతోంది. మొదటి నుంచి దక్షిణాదికి జరుగుతున్న అన్యాయం ఏంటంటే ఉత్తరాది సీట్లు ఎక్కువ, దక్షిణాది సీట్లు తక్కువ. కాబట్టి మేం చెప్తాం మీరు వినాలి అనే పద్ధతే నడుస్తోంది. ఇప్పుడు కూడా అది ఇంకా రెట్టింపు వేగంతో జరుగుతుంది. ఈ డీలిమిటేషన్ తర్వాత సీట్లు తగ్గవు అని చెప్తున్నాడు కానీ అమిత్ షా గారు పెరుగుతాయని చెప్పట్లా. అంటే ఇక్కడ దక్షిణాదికి సంబంధించి ఉత్తరాదిలో పెరుగుతాయి. ఉత్తరాదిలో పెరుగుదలకు సంబంధించి ఫుల్ కాన్ఫిడెన్స్తో మారుతున్నారండి. అప్పుడు దక్షిణ భారతదేశం పరిస్థితి ఏంటి? అందుకని ఉత్తర భారతదేశంతో మాకు సంబంధం లేదు, దక్షిణ భారతదేశం మేము విడిపోతాం, విడిగా మేము వేరే దేశం ఏర్పాటు చేసుకుంటాం అనే డిమాండ్తో ఇక్కడ ఉద్యమాలు వస్తే ఏమిటి పరిస్థితి, ఎవరి జవాబాదారీ అని అడుగుతున్నాడు ఆయన స్టాలిన్. కాబట్టి దీని మీద దక్షిణాది రాష్ట్రాల ప్రజలందరినీ కూడగట్టి ఒక ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఉత్తరాది ఆధిపత్యం మీద మీ జనాభా పెరిగిపోయి వాళ్ళందరూ కిందకు ఓవర్ఫ్లో అవుతున్నారు సౌత్కి, వాళ్ళ వలన మేము నానా కష్టాలు పడుతున్నాం, మీరు పిల్లల్ని కానీ మా మీద వదులుతున్నారు, మేము ఇక్కడ నానా చావు వస్తున్నాం, కాబట్టి మీ పిల్లల్ని మీరు తీసుకెళ్ళిపోండి అనేది ఒక డిమాండ్. ఆ డిమాండ్ని ఆధారం చేసుకుని దక్షిణాది రాష్ట్రాలను యూనిఫై చేసి రేపు పొద్దున పార్లమెంటు డీలిమిటేషన్ జరిగితే కేంద్ర ప్రభుత్వం చేసే చట్టాలలో మన ముక్కు మొహం కూడా చూడరెవరు ఇది అమలైతే. కాబట్టి ఒకటి దీన్ని అడ్డుకోవాలి ప్రస్తుతానికి. దీన్ని అయితే శాశ్వత పరిష్కారం దక్షిణ భారతదేశం విడిగా దేశంగా ఏర్పడటమే. ఇది చాలా సందర్భాల్లో చాలామంది దక్షిణాది నాయకులు మాట్లాడిన మాటే, తమిళనాడు నుంచే బలంగా వినిపించింది ఈ మాట. కాబట్టి ఒక దశలో ఎన్టీ రామారావు గారు కూడా ఈ అభిప్రాయ ప్రకటన చేశాడు. ఇప్పుడు అంటే ఢిల్లీ నడివీధుల్లో తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం తెగనమ్ముతున్నారు అనే ప్రకటన నేపథ్యం ఇదే. పెత్తనం పెరిగిపోతోంది, దక్షిణాది మీద పెత్తనం పెరిగిపోతోంది, కాబట్టి కనీసం ఫెడరల్ ప్రభుత్వాన్నైనా ఏర్పాటు చేయండి కేంద్రంలో, ఈ జాతీయ పార్టీలను పక్కకు గెంటేయగలిగితే కొంతవరకు రక్షణ దొరుకుతుంది అనే అభిప్రాయం వ్యక్తం చేశాడు ఆయన. కానీ విడిగా దేశం ఏర్పడితే బాగుంటుంది అనే నినాదం అయితే తమిళనాడులో మొదటి నుంచి ఉంది. అందుకని ఈ డీలిమిటేషన్ పేరుతో
జరగబోయేటువంటి దారుణాన్ని అడ్డుకోవాలి అని దక్షిణాది ప్రజల్ని అవేర్ చేయాలి. ఇప్పుడు దక్షిణాదిలో ఈ నినాదం రైజ్ అవ్వకుండా అణగదొక్కటానికి భారతీయ జనతా పార్టీ అనేక కుయుక్తులు పన్నుతోంది. ఆ కుయుక్తుల్లో భాగంగానే ఇప్పటికే 3 రాష్ట్రాలను కంట్రోల్లోకి తీసుకుంది. రేపు తమిళనాడులో కూడా ఈ బలంగా గొంతు విప్పే వాళ్ళని చంపేసి పప్పెట్లని తోలుబొమ్మల్ని అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తోంది. కేరళలో కూడా కేరళ ప్రభుత్వాన్ని కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తోంది. చేయటం ద్వారా ఈ నినాదాన్ని అణిచేసి, ఈ ఆలోచన విధానాన్ని అణిచేసి వాళ్ళ ఆధిపత్యాన్ని సాగించి దక్షిణ భారతదేశాన్ని ఉత్తర భారతదేశానికి ఒక స్లమ్ముగా మార్చటం కోసం రాజకీయంగాను అన్ని విధాలుగాను కల్చరల్గా కూడా ఒక బలమైనటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తోంది. దీన్ని ఎదిరించి నిలబడటానికి మన వంతు మన ప్రయత్నం చేద్దామని స్టాలిన్ మాట్లాడుతున్నాడు. అయితే స్టాలిన్కి కాంగ్రెస్ పార్టీ బాసటగా నిలబడుతుందా అనేది ప్రశ్న. ఓకే, ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ డీలిమిటేషన్ గురించి ఒక మాట మాట్లాడాల. నిన్న ఆయన రైజ్ చేశాడు, కాంగ్రెస్ పార్టీ విధానం ఏమిటో ప్రకటించాలి రాహుల్ గాంధీ అని. కానీ నోరు విప్పలేదు. ఎందుకు విప్పలేదు అంటే ఉత్తర భారతదేశం కంట్రోల్లో ఉండటం అనేది కాంగ్రెస్ పార్టీ కూడా తనకు అనుకూలమైనటువంటి నిర్ణయం అని అనుకుంటోందా అనేది ఒకటి. అంటే ఈ జనాభా నియంత్రణ అనే పేరుతో ఈ పథకాన్ని సౌత్లో బలంగా ఇంప్లిమెంట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ పాపంలో కాంగ్రెస్ పార్టీకి కొంత వాటా ఉంది. ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారి పిల్లల్ని కనండి అని చెప్తున్నాడు. ఒక్కొక్కళ్ళు 2 కనండి లేకపోతే 3 కనండి అని చెప్తున్నాడు. ఇదే గొడవ. కానీ ఎవరు బలంగా వ్యతిరేకించే పరిస్థితిలో లేరు. కాబట్టి ఒకటి వలసల్ని వ్యతిరేకించాలి, రెండోది డీలిమిటేషన్ ప్రక్రియ పేరుతో అక్కడ సీట్లు పెంచుకోవటాన్ని వ్యతిరేకించాలి. ఈ రెండిటికి వ్యతిరేకంగా ఉద్యమం చేయటానికి దక్షిణాది పార్టీలు సిద్ధపడితే కాంగ్రెస్ పార్టీ దక్షిణాదితో కలిసి నడుస్తుందా అనే దానిలో క్లారిటీ ఇప్పటిదాకా రాలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పక్కకు తప్పుకునే అవకాశమే కనిపిస్తోంది. ఇది కూడా కాంగ్రెస్ పార్టీని భారతీయ జనతా పార్టీ ఆపరేట్ చేస్తోందేమో అనే అనుమానం రావడానికి దారితీస్తోంది. ఎందుకు మౌనం వహిస్తోంది కాంగ్రెస్ పార్టీ అనేది క్లారిటీ ఇవ్వాలి. ఈ కండిషన్లో సౌత్ ప్రజల్లో తీవ్రమైన ఆందోళన అయితే ఉంది. ఇప్పటికే సవతి తల్లి ప్రేమ మా మీద అనే అభిప్రాయం ఆల్రెడీ ఇక్కడ ఉంది సౌత్లో. ఇన్ని బాధలు పడుతూ ఎందుకు భరించాలి వీళ్ళని? అన్ని విధాలుగా అంటే వనరుల పరంగా అలాగే వాళ్ళ జనాభాని పోషిస్తున్న పరంగా అన్ని విధాలుగా సౌత్ స్లావరీ చేస్తోంది, బానిస పని చేస్తోంది. సౌత్ని దోచుకుని నార్త్ బతుకుతోంది. దీన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎవరినైనా సరే వాళ్ళు ఉక్కుపాదంతో అణిచేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు స్టాలిన్ ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు నెక్స్ట్ ఇయర్ జరగబోయే ఎన్నికల్లో పక్కకి గెంటేయాలి అనేది ప్రోగ్రామ్ డిజైన్ చేసుకుని కూర్చున్నారండి. అది విజయ్ చేస్తాడా మరొకళ్ళు చేస్తారా అనేది చూడాలి. ఏడీఎంకేలో ఉన్నటువంటి ముక్కలతో సయోధ్య కట్టి ఐక్య సంఘటన నిర్మించి బీజేపీ ఆశీర్వాదంతో అధికారంలోకి రావడానికి అవసరమైతే ఏడీఎంకేలో పళనిస్వామి లాంటి వాడికి సీఎం ఇచ్చి నువ్వు డిప్యూటీ సీఎం తీసేసుకుని ఏపీలో చంద్రబాబు పవన్ కళ్యాణ్లాగా పరిపాలన సాగించండి అని పీకే మొన్నే ఉపదేశం చేసి వెళ్ళాడు విజయ్కి. ఒకవేళ అదేదన్నా వర్కౌట్ అయితే డెఫినెట్గా అటువైపు టర్న్ అయ్యే ప్రమాదం ఉంది. అది జరిగితే ఈలోపు ఈ డీలిమిటేషన్లో ఉన్నటువంటి కుట్రకోణం అలాగే దక్షిణ భారతదేశం విడిపోవాల్సినటువంటి అవసరం, ప్రత్యేక దేశంగా ఏర్పాటు కోసం ఒక ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం, డిఎంకే గనక బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే దీన్ని కొంతవరకు నిలువరించే అవకాశం ఉంది. అమిత్ షా గారు మొన్న కూడా చాలా స్పష్టంగా చెప్పాడు, సౌత్లో తగ్గవు అన్నాడు తప్ప పెరుగుతాయనే మాట చచ్చినా మాట్లాడట్లేదు. అందుకని వాళ్ళు క్లియర్ ఇండికేషన్ ఇది. సౌత్ని తొక్కేయటం కోసమే డీలిమిటేషన్ నినాదం పట్టుకొస్తున్నారు. దీన్ని అడ్డుకోవటం అనేది సౌత్ ప్రజల బాధ్యతగా మారాలి.